అమెరికా యుద్ధనౌక మీదకి తాజాగా హౌతీ దాడులు, దాన్ని అమెరికా దారిలో కంట్రోల్ చేయడం, ఇంకా హౌతీ మీద లేకపోతే యెమెన్ మీద అమెరికా దాడులకు పాల్పడలేదు. దాంతో రెచ్చిపోతోంది హౌతీ. అమెరికాకి మా సంగతి ఏంటో తేల్చి చూపెడతామని వార్నింగ్ ఇస్తుంది. పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం ఎందుకని అమెరికా ఊరుకుంటుంటే రెచ్చిపోయి చిచ్చు పెడుతోంది. ఏ క్షణంలో ఏం జరిగినా ఆశ్చర్యపోనక్కర్లేదు. హౌతీస్ ఆఫ్టర్ లాంచింగ్ ఎ ఫ్రెష్ అటాక్ ఆన్ US warship in the Red Sea, the Houthis of Yemen issued a fresh warning, claiming that a new battle with American enemy had begun after the Metri bomb of naval troops in a US attack. President of the Houthis Supreme Political Council said that if the US was committed to helping Israel, then the Houthis were committed to helping Gaza, and the nation of 40 million fighters was ready for the battle. 40 లక్షల మంది తీవ్రవాదులు ఉన్నారంట. వీళ్ళందరూ కలిసి అమెరికా అంత చూస్తారట. అమెరికా అర్జెంటుగా ఇజ్రాయెల్కి సహకారం ఆపకపోతే దాడులకు పాల్పడతారంట. వాడు ఒక్కసారి కన్నెర్ర చేస్తే బూడిదైపోతుంది ఇక్కడ హౌతీలు ఉండేటువంటి యెమెన్.